Hello, my dear aspirants. I am Naru Shankarachari. Today we are discussing about importance of Atlas. ఈ రోజు మనం సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో భాగంగా ఫౌండేషన్ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి విషయాలలో అట్లాస్ యొక్క ప్రాధాన్యతను మీకు వివరిస్తాను ఫ్రెండ్స్. మనము జాగ్రఫీ లేదా సివిల్ సర్వీస్లో వచ్చేటటువంటి జాగ్రఫీకి సంబంధించినటువంటి మ్యాప్ పాయింటింగ్స్ ఏవైతే ఉంటాయో గుర్తించడానికి తప్పకుండా అట్లాస్ని మనం విరివిగా వాడాల్సిందే. అలాగే అట్లాస్లో ఉండేటటువంటి మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు తప్పకుండా చదివి అందులో ఉండేటటువంటి ముఖ్యాంశాలని మనం మ్యాప్ పాయింటింగ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే మైండ్ మ్యాపింగ్ చేసుకుంటే ఇంకా మంచిది. మరి మీరు ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయాలి, మరి యూపీఎస్సి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అట్లాస్లు ఏంటో మీకు ఇప్పుడు వివరిస్తాను. అందులో ముఖ్యంగా ఆక్స్ఫోర్డ్ స్టూడెంట్ అట్లాస్ ఫర్ యూపీఎస్సి మరియు ఓరియంట్ బ్లాక్ స్వాన్ స్టూడెంట్ అట్లాస్ ఫర్ యూపీఎస్సి, ఈ రెండిట్లలో ఏదైనా కొని లేటెస్ట్ ఎడిషన్ మాత్రమే తీసుకోండి. అందులో ప్రీవియస్ మోడల్ పేపర్స్లో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో వచ్చినటువంటి మ్యాప్ పాయింటింగ్స్ కొన్ని ఇస్తాడు. అలాగే మీరు గతంలో వచ్చినటువంటి ప్రిలిమినరీకి సంబంధించినటువంటి పేపర్లు ఎలాగో చూస్తారు కాబట్టి మీకు అర్థమైపోతుంది. వాటిని చూస్తూ ప్రాక్టీస్ చేయండి. అలాగే రెండోది ఏంటంటే అట్లాస్తో పాటు ఎంటీ మ్యాప్స్ కొనండి. ఎంటీ మ్యాప్స్ మీ దగ్గరనే ఎప్పటికీ ఉండాలి. వాటిని సాధన చేస్తూ ఉండండి. ప్రతిదీ అట్లాస్లో ఉండేటటువంటి ప్రతిదీ మీరు క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తూ మీరు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. కాబట్టి మిత్రులారా, మీరు అట్లాస్ ప్రిపేర్ అవుతే 200కు పైచిలకు ఏవైతే ప్రపంచ దేశాలు ఉన్నాయో వాటి వివరాలు కూడా తెలుస్తాయి, అనేక విషయాలు తెలుస్తాయి. కాబట్టి మీరు అశ్రద్ధ చేయకుండా అట్లాస్ను తప్పకుండా ప్రాక్టీస్ చేసుకోవాల్సిందే. మంచి మార్కులు మీరు మ్యాప్ పాయింటింగ్లో సాధించాల్సిందే. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్.